ఖమ్మంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి అనంతరం ఆమెను భవనంపై నుంచి తోసేశాడు ఓ ఉన్మాది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం 2 టౌన్ పరిధిలోని రాపర్తి నగర్ ప్రాంతానికి చెందిన గౌజ్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6న 12ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు గౌజ్. తర్వాత బాలికను 3 అంతస్తుల భవనం నుంచి కిందకి తోసేశాడు. భవనంపై నుంచి కింద పడ్డంతో బాలిక వెన్నపూస, చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోయాయి. బాలికను మొదట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన ఖమ్మంలో కలకలం రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా బాలిక పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. జిల్లా నుంచి 3 రాష్ట్ర మంత్రులున్నా ఒక్కరు కూడా తగిన విధంగా ప్రతిస్పందించలేదని మండిపడ్డారు. పాపని 49 ఏళ్ల మహమ్మద్ గౌస్ అత్యంత పాశవికంగా దుర్మార్గంగా చర్యలు చేశాడు. ఆ చేసిన తప్పు బయటపడుతుందని చెప్పి ఘోరంగా దారుణంగా పిల్లల్ని 3 అంతస్తులను డాబమించి తోసి చంపడానికి ప్రయత్నించిన మహమ్మద్ గౌస్ కి మన చట్టాల మీద, మన వ్యవస్థ మీద ఎంత భయం ఉందో అర్థమవుతుంది. అంటే ఏం చేసినా తప్పించుకోగలము అనే ఒక నమ్మకంతోనే ఇంత దుర్మార్గపు చర్యకి ఒడికెడితే కనీసంగా స్పందన లేని ఈ ప్రభుత్వం మరి 2 రోజులు కింద జరిగితే ఆ పాప కోమాలోకి వెళ్తే నిన్న కోమాల నుంచి బయటకు వచ్చి విషయాలు చెప్తే ఇప్పటికి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ప్రభుత్వం నుంచి వచ్చి పరామర్శించిన పాపాను పోలేదు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడతాడు, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడతాడు. కనీసం ఆ పాప గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు, ఆ పాపని పరామర్శించిన పాపాన పోలేదు, కనీసం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్దామన్న ఆలోచన లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపని పట్టించుకోవాలన్న కనీసం మానవతా హృదయంతో అన్నా సరే కనీసంగా ఒక మంత్రి హోదాలో ఉండి నిన్ను గెలిపించిన ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన ప్రజలకి ఆ మాత్రం చేసే పరిస్థితులు తుమ్మల నాగేశ్వరరావు చూస్తుంది. నాకు సిగ్గు అనిపిస్తుంది. ముస్లింలంటే కాంగ్రెస్ అంటే ముస్లింలంటే నేనేమనుకున్నామంటే ఎన్నికలప్పుడు మాట్లాడుకుని నరనరాల అదే ఉందనిపిస్తుంది. కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము ధైర్యం లేని పిరికి పందమని ఈరోజు అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది మరొకసారి, నీకు ఆ పాపకు గాని సరైన న్యాయం జరగకపోయినా, మరి వాడికి కఠినమైన శిక్ష విధించకపోయినా భారతీయ జనతా పార్టీ ఉద్యమంలాగా ఉప్పెనలాగా వచ్చి మిమ్మల్ని కబళిస్తుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఇటువంటి పునరావృతం కాకుండా తప్పు చేయాలంటేనే ఉనికిపోయే విధంగా మీ యొక్క చర్యలు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.